హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. చూసారా మార్నింగే సన్ అయితే వచ్చేసాడు. చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి కదా అసలు. ఇప్పుడు ఈ టైంలో కొట్టాల్సిన ఎండలే కాదు అసలు. మార్చ్‌లో, ఏప్రిల్‌లో కొట్టే ఎండలు ఇప్పుడే కొడుతున్నాయి కదా! ఫుల్ ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి అప్పుడే. చూసారు కదా ఇక్కడనైతే మేమైతే ఊడ్చి, చల్లి ఇక్కడనైతే ముగ్గులైతే వేసి, ఈరోజు వసంత పంచమి అని చెప్పేసి మేమైతే లైట్‌గా అలా కొన్ని కలర్స్ ఉండే అన్నమాట ఫెస్టివల్‌కి తెచ్చినవి. అవి ఉంటే కొన్నైతే వేసా అన్నమాట. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడనైతే మా గులాబీ చెట్టుకైతే చిన్న చిన్న మొగ్గలైతే వచ్చాయి. ఇదొచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొలక తెచ్చి పెట్టుకున్నాననమాట. అంటే మొలక అంటే కొమ్మ అన్నమాట. ఒక కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది గదా! నాకైతే అదే స్వీట్ మెమరీ లాగా చూసినప్పుడల్లా మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానే ఫీలింగ్ అయితే నాకైతే ఉంటదనమాట. చూసారు గదా! ఇక్కడనైతే మా అత్తమ్మ అయితే పూజ కంప్లీట్ చేసింది. అలాగే నా ముగ్గయితే చూడండి. ఎందుకో మనం కొంచెం ముగ్గు వేసామంటే మనం ఊరికే చూసుకోవాలనిపిస్తది గదా! ముగ్గయితే. నేనైతే అంతేనండి. ఒకవేళ నేనైతే ముగ్గేసాననుకో యాక్చువల్ నేనైతే రోజెయ్యను. మా అత్తమ్మే వేసుకుంటది ముగ్గు బయట. నేనైతే ఇంట్లో పని చేసుకుంటాననమాట. ఈరోజు మా అత్తమ్మ నాకే ఇచ్చేసిందనమాట ముగ్గేసుకో అని. అందుకే ఈరోజైతే వేసుకున్నాను. దాన్నైతే 2, 3 టైమ్స్ అయితే చూసాననమాట. అత్తమ్మయితే మార్నింగ్ 5:30కే పూజ అయితే కంప్లీట్ చేసిందనమాట. అప్పటికి నేను వీడియో తీసే వరకు 7:30 అలా అయిందనమాట. అప్పటికి దీపాలైతే కొండెక్కాయనమాట తులసి చెట్టు దగ్గర. ఇదొచ్చేసి నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మొన్న ఒక వీడియో చేశా కదా వెయిట్ లాస్ కోసం. నేనైతే డైలీ మార్నింగ్ పడిగడుపునైతే ఈ వాటర్ అయితే తాగుతాననమాట. ఎవరైనా వీడియో చూడకపోతే ప్లీజ్ అదైతే వాచ్ చేయండి. మీకైతే మంచి రిజల్ట్ ఉంటది. చూసారుగా నేనది ఇక్కడ గోరువెచ్చని నీళ్ళనైతే ఇగో ఈ గ్లాస్‌లోనైతే పోసుకొని పౌడర్ కొంచెం మిక్స్ చేసుకొనైతే తాగుతాను. డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీ తాగుతాను. నైట్ టైమ్‌లో ఒక్కొక్కసారి స్కిప్ చేస్తాను. కానీ మార్నింగ్ అయితే డైలీ తాగుతానన్నమాట. చూసారు కదా! ఓన్లీ ఈ గ్లాస్ తాగితే సరిపోతదనమాట. నేను డైలీ తాగుతాను. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోనైతే పెట్టానన్నమాట. అందులోకి వెళ్ళి ఒకసారి చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు కూడా మంచి రిజల్ట్ ఉంటదనే చెప్తా నేనైతే. ఇక్కడ చూసారా దోసలకైతే నైట్ అయితే పిండైతే రుబ్బి పెట్టాననమాట. ఇప్పుడైతే టిఫిన్ ఈరోజైతే దోస అనమాట. దోసనైతే వేయాలి. ఇందులోనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. సాల్ట్ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని దోస పిండి అయితే ప్రిపేర్ చేసేయన్నమాట. ఈరోజైతే దోస అనమాట మా టిఫిన్ వచ్చేసి. చూసారే కదా ఎంతమందికి మీలో దోస అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ మీరు ఈరోజు టిఫిన్స్ ఏం చేసుకున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో మొన్నటిదాకా ఫెస్టివల్‌కి చేసిన అప్పాలుండే, మురుకులు, గారెలు అవి ఉండే. అవైతే టీలో వేసుకొని మొన్నటిదాకానైతే తిన్నారనమాట. ఇక ఇప్పటి నుంచి టిఫిన్స్ అయితే కంటిన్యూ చేయాల్సిందే ఇగ. చూసారుగా ఇక్కడనైతే రైస్ పెడుతున్నాను. మేమైతే మార్నింగ్ 2 నైట్ అయితే 1½ గ్లాస్ అయితే పెడతానన్నమాట రైస్. చూసారుగా ఇక్కడనైతే రైస్ అయితే కడుగుతున్నాను. రైస్ అయితే కడిగిన వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ అయితే నేనైతే చెట్టుకైతే పోస్తున్నానన్నమాట ఈ మధ్యలో. ఒక సిస్టర్ అయితే చెప్పిందనమాట. మనం రైస్ కడిగిన వాటరు అందులో మంచి ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా! మనం చెట్లకి పోస్తే మంచిగా వేనుకొని అవైతే పువ్వులు, మొగ్గలు అలా వస్తాయన్నమాట. అందుకే చాలా రోజులవుతుంది. నేనైతే వాటర్ అయితే ఇలానే పోస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. అలాగే ఇది హెయిర్‌కి కూడా పెట్టుకుంటారంట రైస్ వాటర్‌తోని. మీరెవరైనా ఇలా చేస్తారేమో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా హెయిర్‌కి అయితే ఏం అప్లై చేయలేదు. జస్ట్ నేనైతే చెట్లకైతే పూల చెట్లకైతే ఈ వాటర్ అయితే పోస్తున్నాను. చూసారు కదా! మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోస్తున్నానన్నమాట. మేము డైలీ మార్నింగ్ నల్లొస్తది కదా వాటరు. అప్పుడే మేము రైస్ కడగనీకి అవసరం వస్తాయని చెప్పేసి 2 బిందెలల్లనైతే ఇలా కడిగి పెట్టుకుంటామన్నమాట. వాటర్ స్టోర్ చేసుకుంటాము. చూసారు కదా! ఇదేనండి గులాబీ చెట్టు. ఇందులోనైతే పోస్తున్నా చూడండి. మంచిగా మొగ్గలైతే వచ్చాయన్నమాట. అవి పోసిన కాడ్నుంచి మీరెవరైనా ట్రై చేస్తే చెయ్యండి. ఇది పుదీనా చెట్టన్నమాట. ఒక చిన్న మొలక పెట్టింది మా అత్తమ్మ. చూసారు కదా! బకెట్ నిండానైతే అయిపోయింది. ఎప్పుడైనా చికెన్ ఆర్ మటన్ అలా బగారా రైస్‌కైతే ఊకే పుదీనా కొనుక్కరావడానికి ఇబ్బంది అయితుందన్నమాట. షాప్స్ కొంచెం దూరం ఉంటాయి. అందుకే ఇంట్లోనే చెట్టు పెట్టుకున్నాము. ఎప్పుడైనా అవసరం అర్జెంట్ ఉంటే మా చెట్టుకే తెంపి వేస్తున్నామన్నమాట. ఎంతైనా మన చెట్టుకి మనం తెంపుకొని వాడుకుంటే హ్యాపీనెస్ వేరే అనిపిస్తది కదా! వర్క్ అయితే ఇక సగం అయిపోయిందన్నమాట. ఇప్పుడొచ్చేసి వాషింగ్ మిషన్‌లోనైతే బట్టలైతే వేస్తున్నాను. బట్టలు వేసానంటే ఇక పనైతే
అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి మా పాప ఏమో నేను వాష్ చేశానన్నమాట. సబ్బుతో నేనే పిండుతా. ఇది వచ్చేసి మా అందరి వాషింగ్ మిషన్‌లో వేస్తాను. అలాగే మా హస్బెండ్ షర్ట్స్ కూడా చేతుల్లో పిండుతానన్నమాట. వాషింగ్ మిషన్‌కి ఎయ్యను. ఎందుకంటే షర్ట్స్ అయితే ఖరాబ్ అయితున్నాయన్నమాట అందులో వేస్తే త్వరగా. అందుకే అయితే వేయను. మీరు ఏ లిక్విడ్ వాడతారో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా! ఇక్కడనైతే ఇక నైటే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాము. పెట్టుకొని ఇక మార్నింగ్ ఏమన్నా వర్క్ ఉన్నా ఏమన్నా చేసుకోవచ్చు. అలాగే వంట ఏమన్నా అర్జెంట్‌గా చేసుకోవాలనుకుంటే ఇక స్టవ్ అయితే కడగనవసరం లేదు. నైట్ కడిగి పెట్టుకుంటామన్నమాట నైట్ టైంలోనే. చూసారు కదా! నైట్ టైంలో సింక్‌లో కూడా గిన్నెలైతే అస్సలే ఉంచమండి. ఎప్పటికి బయట వేసే ఉంచుతాము. మార్నింగ్ తోముకుంటాము. ఒక్కోసారి ఫ్రీగా ఉంటే నైట్ టైంలోనే బోళ్ళైతే ఎప్పటికీ కడిగి పెడతామన్నమాట. చూసారుగా ఇక్కడనైతే దోసల పిండైతే కొంచెం సాల్ట్ వేసి పెట్టానన్నమాట. ఇప్పుడైతే దోస అయితే ప్రిపేర్ చేయాలి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే బాగా చిక్కగా ఉందన్నమాట పిండి. చూసారు కదా! పిండి అయితే మస్తు చిక్కగా ఉంది కదా! నేనైతే మినపప్పు అయితే ఎక్కువ వేస్తానండి దోసలకి. కొంచెం స్పైసీగా చాలా బాగుంటాయి. కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువ వేయడం వల్ల. లేదంటే మనకి దోస అనేది సరిగ్గా రాదు. నేనైతే ఎక్కువనే వేస్తాను కొంచెం మినపప్పు. చూసారుగా ఇక్కడనైతే కొంచెం ఆయిల్ అయితే ప్యానానికి పెట్టి ఇక్కడ కొన్ని వాటర్ అయితే చల్లానమాట. చల్లిన తర్వాత ఇక్కడనైతే దోస అయితే వేస్తున్నా చూడండి. అదేంటో కానీ నేను ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా దోశ అయితే పర్ఫెక్ట్‌గా రాదు. ఎందుకో మరి కెమెరా ముందు దోశకి ఏమైతదో నాకు అర్థం కాదు. నేను మామూలు టైంలో పోసినప్పుడు మంచిగా వస్తదన్నమాట. కానీ నేను వీడియో తీసినప్పుడు ఎందుకో దోశ అనేది అంటే నాకు ట్రై బార్ లేదన్నమాట. నేను ఒక హ్యాండ్‌తోని దోశ వేసి ఒక హ్యాండ్‌తోనైతే వీడియో తీస్తా అన్నమాట. అందుకే నాకైతే పర్ఫెక్ట్‌గా వేయనీకి రాదు. కంఫర్ట్‌గా అనిపియదన్నమాట. ఫస్ట్ దోశ అంటే ఇక మంచిగా రాదని అందరికీ తెలిసిందే కదా! నాకైతే ఒక్కొక్కసారి మంచిగా వస్తదన్నమాట ఫస్ట్ దోశ. తర్వాతనైతే ఒక్కొక్కసారి అయితే అసలుకే రాదన్నమాట. కొంచెం లావుగా మందంగా వస్తది. ఇప్పుడైతే ఇంకొకటైతే వేస్తున్నా. అదైతే పక్కకు పెట్టేసా అన్నమాట. చూసారు కదా! ఇక్కడనైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక పక్కనైతే మా పాప కోసం అయితే పాలైతే వేడి చేశానన్నమాట. పాలు మా పాపకి ప్యాకెట్ పాలైతే అస్సలు తాపించమండి. మేమైతే ఆమె కోసం పాపకి సెపరేట్‌గా బర్రె పాలైతే తెప్పిస్తామన్నమాట. హాఫ్ లీటర్ తెప్పిస్తే 2, 3 డేస్ అయితే కంపల్సరీ అయితాయి ఆమెకి. ఇంక మేమైతే ప్యాకెట్ పాలే యూజ్ చేస్తాము. చూసారుగా ఇక్కడనైతే దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా సెకండ్ దోశ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇక అన్ని దోశలైతే ఇలానే కంప్లీట్ చేశానన్నమాట. అందరికి ఒక్కసారే పోసి పెడతా అన్నమాట. వాళ్ళందరూ ఇక చట్నీ పెట్టుకొని తింటారు. ఒక్కోసారి ఒక టైంలో చట్నీ చేయకపోతే కంపల్సరీ టమాటా చట్నీ అన్నా, మీరమన్నా ఏదైనా ఒకటి వేసుకొని అడ్జస్ట్ అవుతామన్నమాట. చూసారుగా ఇక్కడనైతే ఈరోజు సండే కదా! సండే రోజు నాన్ వెజ్ అయితే ఈరోజు తీసుకురాలేదు. ఈరోజు వసంత పంచమి కదా! అందుకే తీసుకురాలేదన్నమాట నాన్ వెజ్. అందుకే ఇక్కడనైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడనైతే ఆయిల్ అయితే వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అదే సుంచి పెట్టుకుంటాం కదా చిక్కుడుకాయ అదైతే ఇందులోనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మనకు టమాటా కర్రీ అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇష్టమో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఒక వీడియో మాత్రం పెట్టానన్నమాట ఈ కర్రీ సెపరేట్‌గా. చాలా బాగుంటది. ఒకసారి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్. చూసారుగా ఇక్కడనైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సండే కదా! ఈరోజు అయితే తీసుకురాలేదన్నమాట. అంటే వసంత పంచమి లేకుంటే తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇక మా అత్తమ్మ పొద్దున్నే మార్నింగే ఈరోజు దీపం పెట్టింది కదా! అందుకే తీసుకురాలేదన్నమాట. ఇక ఇక్కడనైతే చిక్కుడుకాయ టమాటా అయితే ప్రిపేర్ చేస్తున్నా. కర్రీ అయితే అయిపోతుంది. ఇక వర్క్స్ అయితే ఏం లేవన్నమాట. ఒక కర్రీ చేస్తే పని అయితే అయిపోతుంది. వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసాను కదా! అవి తీసుకుపోయి టెర్రస్ మీద వేస్తే పనైతే అయిపోతది. చూసారుగా ఇక్కడనైతే ఒక ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ ఏస్తే మనకు ఆవిరితోనే కర్రీ ఉడుకుతది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.